హనుమంతుడికి మరియు అర్జునుడికి జరిగిన పందెంలో ఎవరు గెలిచారో మీకు తెలుసా? శక్తి ఉన్నవాడికి గర్వం రావడం సహజం, కానీ ఆ గర్వం అద్దు దాటితే అది వినాశనానికి దారితీస్తుంది. ద్వాపర యుగంలో ప్రపంచంలోనే గొప్ప విలుకాడు అని పేరు తెచ్చుకున్న అర్జునుడికి కూడా ఒకానొక సమయంలో తన గాంధీవం మీద విపరీతమైన అహంకారం కలిగింది. ఆ అహంకారాన్ని అణచడానికి రాబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి అతన్ని మానసికంగా సిద్ధం చేయడానికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే ఒక అద్భుతమైన లీలను రచించాడు. అది పాండవుల అరణ్యవాస సమయం. రాబోయే యుద్ధం గురించి అర్జునుడు ఆలోచిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు అతన్ని సమీపించి, అర్జున, కురుక్షేత్రం సామాన్యమైనది కాదు. భీష్మ, ద్రోణ, కర్ణులు వంటి మహారథులను ఎదిరించాలంటే కేవలం నీ గాంధీవ బలం సరిపోదు, నీకు దైవ బలం కావాలి. వెళ్ళు, ఆ వాయుపుత్రుడైన హనుమంతుడి కోసం తపస్సు చేసి ఆయన సహాయం అర్థించు అని ఉపదేశించాడు. కృష్ణుడి ఆజ్ఞ మేరకు అర్జునుడు కఠోరమైన తపస్సు చేశాడు. అతని దీక్షకు మెచ్చి రుద్రవీరుడైన హనుమంతుడు ఒక సాధారణ వృద్ధ వానర రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అర్జునుడు హనుమంతుడిని చూడగానే నమస్కరించాడు, కాని లోపల ఉన్న గర్వం నిద్రపోలేదు. మాటల సందర్భంలో అర్జునుడు ఒక ప్రశ్న లేవనెత్తాడు. హనుమ, త్రేతాయుగంలో శ్రీరాముడు అంత గొప్ప విలుకాడు కదా, మరి సముద్రం దాటడానికి కోతులతో రాళ్ళు రప్పలు మోయించి అంత కష్టపడి సేతువు వంతెన ఎందుకు కట్టాల్సి వచ్చింది? అదే నేనైతే నా బాణాలతో క్షణాల్లో వంతెన కట్టేవాడిని కదా అని ఎగతాళిగా నవ్వాడు. దానికి హనుమంతుడు చిరునవ్వుతో, అర్జున, నువ్వు అమాయకుడివి. అప్పుడు ఉన్నది సాధారణ కోతులు కాదు, నాలాంటి వానర వీరులు కోట్లల్లో ఉన్నారు. కొండలంత శరీరాలు మావి. ఆ బరువును నీ బాణాలు మోయలేవు. అందుకే రాముడు రాళ్లతో కట్టించాడు అని బదులిచ్చాడు. కాని అర్జునుడి అహంకారం ఆ మాటను అంగీకరించలేదు. అసంభవం, నా గాంధీవం నుంచి వచ్చే బాణాలు ముల్లోకాలను మోయగలవు. కేవలం వానరుల బరువు ఎంత? కావాలంటే పందెం వేద్దాం. ఇప్పుడే ఈ కొలను మీద బాణాలతో వంతెన కడతాను. నువ్వు దాని మీద నడువు. అది గనక కూలిపోతే నేను క్షత్రియుడుగా ఓడిపోయినట్టే. అగ్నిలో దూకి ప్రాణాలు తీసుకుంటాను. ఒకవేళ అది నిలబడితే నువ్వు ఏం చేస్తావు అని సవాలు విసిరాడు. దానికి హనుమంతుడు, ఒకవేళ నీ వంతెన నా బరువు ఆపగలిగితే రాబోయే యుద్ధంలో నీ రథం జెండాపై నేను స్వయంగా ఉండి నీకు రక్షణగా ఉంటాను అని మాటిచ్చాడు. అర్జునుడు తన శక్తినంతా కూడా తీసుకుని మంత్రాలు పఠిస్తూ తన గాంధీవంతో బాణాల వర్షం కురిపించాడు. చూస్తుండగానే ఒక అద్భుతమైన శరసేతువు బాణాల వంతెన తయారయింది. చూడు హనుమ, వజ్రాయుధం లాంటి వంతెన ఇది. దీని మీద నువ్వు ధైర్యంగా నడువు అని గర్వంగా చెప్పాడు. హనుమంతుడు రామనామాన్ని తలుచుకుని తన కాలి బొటన వేలును మెల్లగా ఆ వంతెన మీద మోపాడు. అంతే, పెద్ద శబ్దంతో బాణాలు పటాపంచలైపోయాయి. వంతెన నీటిలో మునిగిపోయింది. అర్జునుడు షాక్ అయ్యాడు. తన గర్వం, తన విద్య కళ్ల ముందే కూలిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు. మాట ప్రకారం అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక బ్రాహ్మణ రూపంలో శ్రీకృష్ణుడు వచ్చాడు. విషయం తెలుసుకుని, సాక్షి లేకుండా పందెం ఎలా చెల్లుతుంది? నేను సాక్షిగా ఉంటాను. అర్జున, మరొక్కసారి వంతెనను కట్టు. ఈసారి విరిగిపోతే అప్పుడు నిర్ణయం తీసుకుందాం అని చెప్పాడు. అర్జునుడు ఈసారి తన అహంకారాన్ని పక్కన పెట్టి ఆ దైవాన్ని తలుచుకుని సర్వశక్తులు వడ్డి గతంలో కంటే 10 బలమైన వంతెనను నిర్మించాడు. హనుమంతుడు వంతెన ఎక్కబోతుండగా శ్రీకృష్ణుడు అదృశ్యమై ఆ వంతెన కింద నీటిలోకి వెళ్ళాడు. హనుమంతుడు వంతెనను ఎక్కాడు. గట్టిగా గంతులు వేశాడు. తన బరువును పెంచాడు. కాని ఆశ్చర్యం, ఆ వంతెన చెక్కు చెదరలేదు. ఇదేంటి? నా భారాన్ని తట్టుకోవడం ఈ బాణాలకు సాధ్యం కాదే. దీని కింద ఏదో దివ్య శక్తి ఉంది. అలా
అలా అనుకుంటూ హనుమంతుడు తన దివ్య దృష్టితో నీటి అడుగున చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆ హనుమంతుడి గుండె కరిగి నీరైపోయింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కృష్ణుడు కూర్మ అవతారం దాల్చి తన వీపును ఆ వంతెనకు ఆధారంగా పెట్టి మోస్తున్నాడు. ఆ బాణాల మొనలు స్వామి వీపుకు గుచ్చుకుని రక్తం కారుతుంది. ప్రభు, ఎంత పని చేశారు స్వామి అంటూ హనుమంతుడు కన్నీళ్లతో వంతెన దిగి కృష్ణుడి పాదాలపై పడ్డాడు. అప్పుడు కృష్ణుడు నీటిలో నుంచి బయటకు వచ్చి చిరునవ్వుతో తన గాయాలను మాయం చేశాడు. విషయం అర్థం కాని అర్జునుడు, కృష్ణ ఏమైంది, నేను గెలిచానా అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు, లేదు అర్జున, నువ్వు గెలవలేదు, నేను ఓడిపోలేదు. మనిద్దరినీ గెలిపించడానికి ఆ పరమాత్ముడు ఓడిపోయాడు. ఆ వంతెన నా బరువు వల్ల నిలబడలేదు. కింద ఈ స్వామి తన వీపును అడ్డుగా పెట్టి మోయడం వల్ల నిలబడింది అని అసలు నిజం చెప్పాడు. అర్జునుడి కళ్ళు తెరుచుకున్నాయి. అహంకారం పటాపంచలయ్యింది. పశ్చాత్తాపంతో కృష్ణుడికి నమస్కరించాడు. కృష్ణుడు నవ్వుతూ, అర్జున, నీకు విద్య ఉంది, కానీ గర్వం ఉండకూడదు. హనుమ, నీకు శక్తి ఉంది, కానీ భక్తులను పరీక్షించకూడదు అని హితవు పలికాడు. చివరికి హనుమంతుడు ఇచ్చిన మాట ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథం జెండాగా ఉండి తన గర్జనతో కౌరవ సేనను భయపెట్టి పాండవ విజయానికి తోడయ్యాడు. భగవంతుడు కోరుకునేది మన శక్తిని కాదు, మన శరణాగతిని అని ఈ కథ నిరూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ వీడియోకు లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. నమస్తే.